పూర్వం కావేరీ నదీ తీరంలో గిరిపురం అనే ఒక గ్రామం ఉండేది. ఆ గిరిపురం చుట్టుపక్కలే చిన్న చిన్న గూడెములుండేవి. ఆ ప్రాంతంలో ఎవరు వివాహం చేసుకున్నా ఆ గిరిపురం చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని గూడాల్లోని వారినే వివాహం చేసుకుంటూ ఉండేవారు. అంతకు మించి వారు దూర ప్రాంత సంబంధాలను చేసుకునేవారే కాదు. గిరిపురం అనేదే ఒక లోకంగా బ్రతుకుతూ ఉండేవారు. ఆ గ్రామంలో ధనికులు ఉండేవారు, అలాగే మధ్యతరగతి వారు కూడా ఉండేవారు. వారిలో రుద్రయ్య అనే మధ్యతరగతికి చెందిన ఒక పేద కూలీ నివసిస్తూ ఉండేవాడు. అతని భార్య పేరు విశాలాక్షి. వారికి ఒక మనవరాలు ఉండేది. ఆమె పేరు షణ్ముఖి. ఆ అమ్మాయికి చిన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు చనిపోవడం వల్ల తన అమ్మమ్మ ఇంటి వద్ద బ్రతుకుతూ ఉండేది. రుద్రయ్య ఊరిలో కూలి పనులు చేస్తూ తీసుకువచ్చే కొద్దిపాటి ధనంతోనే వారు జీవనం గడుపుతూ ఉండేవారు. షణ్ముఖికి చదువుకునే ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల ఇంటి వద్దనే ఉండేది. షణ్ముఖి చిన్ననాటి నుండి తన తాతయ్య రుద్రయ్య వద్ద విద్యాబుద్ధులు నేర్చుకునేది. తన అమ్మమ్మకు అన్ని విషయాల్లోనూ సహాయం చేసేది. షణ్ముఖికి చిన్నప్పుడే వారి తల్లిదండ్రులు చనిపోవడం వల్ల వారు ఎలా ఉంటారో కూడా గుర్తు ఉండేది కాదు. షణ్ముఖి ఎప్పుడూ తన తల్లిదండ్రుల గురించి తన అమ్మమ్మ తాతయ్యల వద్ద ప్రస్తావన కూడా తెచ్చేది కాదు. తన అమ్మమ్మ తాతయ్యలనే తల్లిదండ్రులుగా భావించేది. అలా రోజులు గడుస్తూ ఉండేవి. ఒకరోజు రుద్రయ్య ఆలస్యంగా ఇంటికి వస్తాడు. ఇంటి బయట ఉన్న షణ్ముఖి రుద్రయ్యతో ఇలా అంటుంది. తాతయ్య, ఈరోజు చదువుకోవడానికి ఏమైనా కొత్త పుస్తకం నా కోసం తీసుకొచ్చావా? లేదు తల్లి, నేను పనిచేసే ఇంట్లో అడిగి చూశాను, ఏమైనా పాత పుస్తకాలు ఇవ్వండి ఉంటే అని. నా మనవరాలు చదువుకుంటుందని కూడా చెప్పాను. వారు పుస్తకాలు ఏమైనా ఉంటే ఇస్తాను అని అన్నారు. తాతయ్య, నాకు కూడా ఎక్కడైనా ఏమైనా పని ఉంటే చూడు తాతయ్య. నువ్వు ఈ వయసులో ఇంత కష్టపడడం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఇంకెన్నాళ్ళు నువ్వు ఇలా కష్టపడతావు? వద్దు తల్లి, మీ అమ్మ నాన్న బ్రతుకుంటే ఎంతో వైభవంగా బ్రతికేదానివి. వాళ్ళు నిన్ను ఏ లోటు లేకుండా పెంచేవారు. మీ అమ్మని నీలో చూసుకుంటూ బ్రతికిస్తున్నాం. నాకు ఓపిక ఉన్నంత వరకు నీతో ఏ పనులు చేయించను తల్లి. అలా ఊరిలో తాను పనిచేసే ఇళ్లల్లో వారిని అడిగి పుస్తకాలను సేకరించి షణ్ముఖికి చదువుకోవడానికి తెచ్చేవాడు. అలా రోజులు గడుస్తూ ఉండేవి. ఆ గ్రామంలో సంపన్న కుటుంబానికి చెందిన సదానంద అనే వ్యాపారి ఉండేవాడు. అతని వద్ద కూడా రుద్రయ్య కూలి పనులు చేస్తూ ఉండేవాడు. సదానంద భార్య పేరు భానుమతి. సదానందానికి ఏకైక సంతానం విరూపాక్షుడు. సదానందుడి వ్యాపారంలో విరూపాక్షుడు కూడా మెలకువలు నేర్చుకుంటూ ఉండేవాడు. విరూపాక్ష, నేను సంపాదించే ఈ ధనమంతా నీకోసమే ఇంత కష్టపడుతున్నాను. నువ్వు కూడా నాలా కష్టపడి నీ పిల్లలకు సంపద సృష్టించి ఇవ్వాలి. కాబట్టి వ్యాపారంలో మెలకువలన్నీ త్వరగా నేర్చుకో. సరే నాన్న, అలాగే నేర్చుకుంటాను. అలా ప్రతి విషయాన్ని వివరంగా విరూపాక్షుడికి చెప్తూ ఉండేవాడు. అలా రోజులు గడుస్తూ ఉండేవి. విరూపాక్షుడికి అప్పటికే ఆ ఊరిలో నివసిస్తూ ఉండే మధుమతి అనే అమ్మాయిని ప్రేమించి తన తల్లిదండ్రులను ఒప్పించి ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. మధుమతి సంపన్న కుటుంబం కావడంతో సదానందుడు వారి వివాహానికి అడ్డు చెప్పలేదు.
కానీ మధుమతి పెళ్ళైన కొన్ని రోజుల తరువాతే అత్తవారింటికి కాపురానికి రాకముందే స్నానానికి వెళ్ళి ప్రమాదవశాత్తు కోనేరులో మునిగి చనిపోతుంది. అప్పటి నుండి విరూపాక్షుడు ఒంటరిగా బాధపడుతూ ఉండేవాడు. ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అప్పుడే నీకు నుండు నూరేళ్లు నిండిపోయాయి. నన్ను ఒంటరిగా చేసి వెళ్ళిపోయావు. అలా బాధపడుతూ ఉండేవాడు. ఊరిలో అందరూ సదానందుడు గురించి, విరూపాక్షుడు గురించి, మధుమతి మరణం గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు. ఎంతో సంపాదించాడు, కానీ తినే అదృష్టం కొడుకుకు కానీ వారసులకు కానీ తనకు కానీ లేదు. అవును, ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించాడు. కానీ ఇప్పుడు తన కొడుకు తానే తినాలి సంపాదించిందంతా. ఇలా ఊరిలోని వారందరూ మాట్లాడుకోవడం సదానందుడికి ఒక తలనొప్పిలా తయారవుతుంది. చాలా కృంగిపోతూ ఉంటాడు. దీనికోసం పరిష్కార మార్గాలు వెతుకుతూ ఉంటాడు. కాశీ నుండి వచ్చిన ప్రఖ్యాతిగాంచిన జ్యోతిష్కుడి వద్దకు తీసుకువెళ్లాలని భావించి ఒకరోజు విరూపాక్షుని ఆ జ్యోతిష్కుడి వద్దకు తీసుకుని బయలుదేరి వెళ్తాడు. కొంతసేపటికి విరూపాక్షుడితో కలిసి సదానందుడు ఆ ప్రఖ్యాతగాంచిన జ్యోతిష్కుడి వద్దకు చేరుకుంటారు. అప్పటికే జ్యోతిష్కుడి వద్ద కొంతమంది జ్యోతిష్కం చెప్పించుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటారు. అయినా సదానందుడికి ఉన్న పలుకుబడి వల్ల వారికన్నా ముందే జ్యోతిష్కుడి వద్దకు జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వెళ్తారు. తన బిడ్డ విరూపాక్షుని హస్తరేఖలు, జాతక చక్రం ఆ జ్యోతిష్కునికి చూపిస్తారు. అవన్నీ చూసి జ్యోతిష్యుడు కొంతసేపు ఆలోచిస్తూ ఉంటాడు. ఏమైంది స్వామి, ఎందుకలా ఆలోచిస్తున్నారు? మా అబ్బాయి జాతకంలో ఏమైనా దోషముందా, లేక మరేదైనానా? ఆ జ్యోతిష్కుడు ఇంకా కొంతసేపు ఆలోచించి అప్పుడు సదానందుడికి ఇలా చెప్తాడు. మీ కుమారుడి జాతకంలో చాలా దోషాలున్నాయి. ఎవరైతే మీ కుమారుడిని వివాహం చేసుకుంటారో వివాహం చేసుకున్న మహిళకు మృత్యుగండం ఉంది. కాబట్టి మీ అబ్బాయికి మరొక వివాహం చెయ్యకపోవడమే మంచిది. ఆ దోషం వల్లే అతని మొదటి భార్య చనిపోయింది. ఎన్ని పూజలు శాంతి హోమాలు చేసినా మీ అబ్బాయి జాతకంలో మార్పు తీసుకురాలేము. ఇటువంటి మృత్యుగండ జాతకం 1,000,000 మందిలో ఏ ఒక్కరికో ఉంటుంది. ఆ మాటలు విన్న సదానందుడు చాలా బాధపడిపోతాడు. నా కుమారుడికి వివాహం చేయడానికి మరొక మార్గం ఏమీ లేదంటారా? నేను నా భార్య వారసుల కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాము. మేము బ్రతికి ఉన్నది కూడా అందుకోసమే అన్నట్టుగా బ్రతుకుతూ ఉన్నాం. ప్రపంచంలో ఎటువంటి నివారణ లేని దోషాలనైనా ఒక్క సుబ్రహ్మణ్యేశ్వరుడు మాత్రమే నివారించగలడు. నీకు వారసులను ఇవ్వగల శక్తి ఆది దంపతుల కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడికి మాత్రమే ఆ శక్తి ఉంది. అలాగే మీ కుమారుడి జాతకంలో ఇంకొక విషయం కూడా ఉంది. అతను మరలా వివాహం చేసుకుంటే అతనికి ఒక కారణజన్ముడు పుట్టే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. కాబట్టి అతని వివాహంపై, అతని భవిష్యత్తుపై మీరే మంచి నిర్ణయం తీసుకోండి. సదానందుడికి ఏమీ అర్థం కాదు. దిక్కుతోచక అక్కడి నుంచి విరూపాక్షుడిని తీసుకుని వెళ్ళిపోతాడు. కానీ అక్కడే జాతకం చెప్పించుకోవడానికి వచ్చిన వారందరూ విరూపాక్షుడి జాతకం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అది కాస్త ఒకరి దగ్గర నుంచి మరొకరికి, అలా ఊరిలోని వారందరికీ, పక్క ఊరిలో వారికి విరూపాక్షుడి జాతకం గురించి, అతన్ని పెళ్లి చేసుకుంటే మృత్యుగండం ఉందని తెలిసిపోతుంది. సదానందుడి గారి వాళ్ళ అబ్బాయిని వివాహం చేసుకుంటే వివాహం చేసుకున్న అమ్మాయికి మృత్యుగండం ఉందంట. వివాహం చేసుకున్న వెంటనే చనిపోతుందంట. కాశీ నుండి వచ్చిన జ్యోతిష్కులు చెప్పారంట. అవును, నేను కూడా నిన్న మన పక్కూరు సంతకు వెళ్ళినప్పుడు అందరూ ఇదే చెప్పుకుంటున్నారు. ఇలా అయితే విరూపాక్షుడిని ధైర్యంగా వివాహం చేసుకోవడానికి వధువు దొరకాలి కదా. ఎంత డబ్బున్నా ప్రాణాలంటే అందరికీ తీపే కదా.
ఇంకా సదానందుడికి వారసులు వచ్చినట్టే. తాను సంపాదించిందంతా మట్టిలో పోసినట్టే. అప్పటి నుండి సదానందుడు ఊరిలో తిరుగుతున్నప్పుడల్లా అందరి నోట విరూపాక్షుడి జాతకం గురించి వింటూ సదానందుడు మరింత కుంగిపోతాడు. చివరకు విరూపాక్షుడికి రెండవ వివాహం చేయడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతూ ఉంటాయి. రోజులు గడుస్తూ ఉన్నా ఊరిలోని వారందరూ విరూపాక్షుడి జాతకం గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. సదానందుడు క్షణం తీరిక లేకుండా వాళ్ళ బిడ్డ కోసం, వాళ్ళ వారసుల కోసం డబ్బులు సంపాదిస్తూ ఉన్నాడు. ఇప్పుడు తన కొడుక్కి జాతకంలో ప్రాణగండం ఉందని ఊర్లో తెలిసిపోయింది. ఎంత సంపాదించి ఏం ప్రయోజనం? వారసుల కోసం దాచిన ఆస్తులన్నీ అలా వృధాగా ఉంటాయి. పాపం సదానందుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. మనిషి మంచివాడే, కానీ అతను గత జన్మలో చేసుకున్న పాపాల వల్ల ఇలా అయి ఉంటుంది. ఈ సూటిపోటి మాటలన్నీ వింటున్న సదానందుడు ఎలాగైనా తన బిడ్డ విరూపాక్షుడికి రెండవ వివాహం చేయాలని, ఆ తర్వాత వారసుల్ని పొందాలని నిశ్చయించుకుంటాడు. కానీ ఏ ఒక్కరూ విరూపాక్షుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి చివరకు తన బంధువులు, స్నేహితులు కూడా ముందుకు రారు. అలా రోజులు గడుస్తూ ఉండేవి. కానీ సదానందుడు మాత్రం విరూపాక్షుడికి వివాహం చేయలేకపోతున్నాను అనే బాధతోనే ఉంటూ ఉండేవాడు. విరూపాక్షుడు కూడా మధుమతి మరణం బాధ నుండి తేరుకుని మామూలు మనిషిగా ఉంటాడు. తండ్రి చెప్పినట్టు రెండవ వివాహానికి కూడా సిద్ధపడతాడు. ఎవరి ఇంటికి సంబంధంకి వెళ్ళినా మా అమ్మాయి ప్రాణాలతో ఉండాలి కదా అని సమాధానం చెప్పేవారు. ఇక సంబంధాలు కుదరవనే ఉద్దేశంతో వ్యాపారం కూడా సరిగ్గా చేయలేక తన వ్యాపారాన్ని విరూపాక్షుడికి అప్పచెప్పి ఇంటి వద్దనే ఉంటూ ఉండేవాడు సదానందుడు. విరూపాక్ష, నా మనసు ఏమీ బాగుండడం లేదు. కాబట్టి ఇక నుండి మన వ్యాపారానికి సంబంధించిన బాధ్యతలన్నీ నువ్వే చూసుకో. నువ్వు కూడా అన్ని బాధల నుండి బయటపడతావు. సరే నాన్న, అలాగే నేర్చుకుంటాను. మన వ్యాపారాలన్నీ ఇక నుండి చూసుకుంటాను. ఖాళీగా ఉంటే పాత జ్ఞాపకాలన్నీ గుర్తు వస్తున్నాయి అని చెప్పి విరూపాక్షుడు వ్యాపార వ్యవహారాలు చూసుకోవడానికి వెళ్ళిపోతాడు. అసలు విరూపాక్షుడికి మరలా రెండో వివాహం అయ్యిందా? విరూపాక్షుడు రెండవ వివాహం చేసుకుంటే ఆ అమ్మాయి కూడా మరణించిందా? అసలు విరూపాక్షుడికి సంతానం కలిగిందా? సదానందుడు తన ఆస్తినంతా ఏం చేశాడు? సంతానం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఏమైనా పూజలు చేశారా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం వచ్చే భాగంలో చూడండి. ఈ కథ మీకు నచ్చినట్టయితే ఓం నమో సుబ్రహ్మణ్యేశ్వర అని ఒక చిన్న కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథలతో ప్రతివారం మీ ముందుకు వస్తాము. మీ ఆరాధ్య టేల్స్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని మరింత ప్రోత్సహించండి. ఇలాంటి మరెన్నో కథల కోసం ఆరాధ్య టేల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీ ఆరాధ్య టేల్స్.